నేను కామెంట్స్ చదువుతుంటే చాలామంది నా చీరల గురించి బాగున్నాయని కాంప్లిమెంట్ చేశారు. అందరికీ చాలా థ్యాంక్స్. నా చీరల పిచ్చి వెనకాల కారణం ఏంటి అంటే, నేను చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని పెద్దయ్యాక పెద్ద డాక్టర్ అవ్వాలి అని. పెద్ద డాక్టర్ అయ్యి చీర కట్టుకొని హాస్పిటల్‌కెళ్ళాలి అని. అదొక నా బ్రెయిన్‌లో అదొక పిక్చర్ అనమాట. ఇట్లా వెళ్ళాలి అని. సో, నేను అంతా చదువయిపోయిన తర్వాత, అప్పుడు ఇంక చీర గట్టిగా కట్టుకోవడం నేర్చుకున్నాను. అంతకుముందు అంత అలవాటుండదు కదా! సో, కట్టుకోవడం నేర్చుకొని, ఇంత కష్టపడి మరీ వెళ్తావు, అవసరం లేదు అని అన్నా గూడా, లేదు నేను చీర కట్టాల్సిందే. ఎందుకంటే, అది నా డ్రీమ్, నా కల. సో, రోజు నేను చీర కట్టుకొనెళ్తుంటే, నా డ్రీమ్‌ని నేను చూసుకుంటున్నట్టనమాట. నేనెంత అదృష్టవంతురాలిని, నేను అనుకున్నది ఇట్లా జరిగింది అని. సో, అందుకని నాకు చీరలంటే చాలా ఇష్టం. మా ఊరు పందిళ్ళపల్లి చీరాల దగ్గర. సో, నేను చిన్నప్పుడు డ్రెస్ మెటీరియల్స్ అన్నీ కూడా అక్కడ కొనుక్కునేదాన్ని. అక్కడ చేనేత చాలా ఎక్కువనమాట. చీరాల చుట్టుపక్కలంతా చేనేత. హ్యాండ్ వీవర్స్ కమ్యూనిటీ చాలా ఎక్కువ. చాలా మంచి క్వాలిటీవి దొరికేవనమాట. సో, అక్కడ కొనుక్కొని కుట్టించుకునేవాళ్ళం. సో, ఇప్పుడు కూడా అదే మా అమ్మగారు సెలెక్ట్ చేస్తారు. 90% మా మదరే చూసుకుంటారనమాట. ఆవిడే సెలెక్ట్ చేస్తారు. మంచి సెలెక్షను. చేనేత వాళ్ళ దగ్గరే తీసుకొని అవి నాకు పంపిస్తారు. నేను కుట్టించుకుంటాననమాట. ఒకటి చేనేతవి చాలా మంచి క్వాలిటీ ఉంటాయి. ఆ కమ్యూనిటీ అనేది హ్యాండ్ వీవర్స్ వాళ్ళ దానికి చాలా సపోర్ట్ అవసరం. ఎందుకంటే ఇప్పుడు పవర్ లూమ్స్ ఇవన్నీ వచ్చాక చేనేతకి చాలా తగ్గిపోయింది. సో, ఒకటి వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు అది నాకు హ్యాపీనెస్ ఇచ్చిద్ది. రెండోది నిజంగానే చాలా బావుంటాయి. చీరలన్నీ చేనేతవన్నీ కూడా చాలా బావుంటాయి. కాబట్టి రోజు కట్టుకున్నప్పుడు నాకు నా డ్రీము ప్లస్ మా ఊరు 2 నాకు గుర్తొస్తాయన్నమాట.